హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే చాలా డేస్ అయింది కదా వీడియోస్ చేయట్లేదని చెప్పి నెక్స్ట్ బాబు పుట్టాక మేము వైజాగ్ నుంచి ఊరు వచ్చేసాము. ఈ వచ్చే గ్యాప్లో లగేజు మా సామాన్లు అన్నీ తెచ్చేటప్పుడు నా మైక్ ఎక్కడో మిస్ అయిపోయింది. తర్వాత చూసుకున్నాను, సర్లే ఎలాగో నాకు వీడియోస్ చేయడానికి అవ్వదు కదా పిల్లలతో, ఇంకెందుకనేసి నేను ఇంకా మైక్ విషయం కూడా పట్టించుకోలేదు. అది ఎక్కడ పోయిందో ఏమైందో కూడా తెలియదు. నెక్స్ట్ ఈ మధ్యన వీడియోస్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత మరి మైక్ లేదు కదా అనేసి మొన్న ఫ్లిప్కార్ట్లో ఆఫర్లో ఈ మైక్ తీసుకున్నాను. చాలా బాగుంది చూడండి. ఒక రిసీవర్, 2 మైక్స్ ఇచ్చారు, ఒక ఛార్జర్ కూడా ఇచ్చారు. బాగుంది. దీని కాస్ట్ 780 చేంజ్ ఇలా పడింది అనమాట. ఇదిగోండి చూసారా. నెక్స్ట్ అమ్మ నాన్న వస్తానని ఫోన్ చేశారు, సచివాలయంలో పని ఉందనేసి. సర్లే వాళ్ళ కోసం అని కర్రల పొయ్యి మీద అన్నం పెట్టేసి ఎగ్స్ వండుదామని డిసైడ్ అయ్యాను. ఆ పని హడావిడిలో ఉండేలోపు మా మమ్మీ వచ్చారు. చేపలు కనిపించాయమ్మా, వచ్చే దారిలో తీసుకున్నాను, నాన్న చేపలు తినొచ్చు కదా అందుకనే తెచ్చాను అని చెప్పింది. సరేలే అమ్మా అంటే ఫ్రిడ్జ్లో పెట్టామా, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను అన్నది. అయితే మళ్ళీ అన్నది, బాబాలు తింటారు కదా వండే అమ్మ, మీకు కొన్ని మాకు కొన్ని అని చెప్పింది. సరే అని వండేశాను. నెక్స్ట్ అమ్మ భోంచేసేసి నాన్న ఇంకా రావడానికి అవ్వదు అన్నాడని అవి కూర పట్టుకొని వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ ఆ డే అంతా అలా గడిచిపోయింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పెద్దోడితో పని ఉందని తెల్లం తీసుకుని వెళ్ళాను అనమాట. చిన్న హాస్పిటల్ పని ఉందని. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి కొన్ని ఎక్సర్సైజ్ అవన్నీ చేపించారు. అంటే బాబుకి ఏమైంది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. ఇదిగోండి, అక్కడికి వెళ్ళాక ఎక్సర్సైజు అన్నీ చేశారు, బాగానే ఉంది. కొంచెం చిన్న ఏజ్ కదా, వేగంగా రికవరీ అవుతుంది, మనం డైలీ చేస్తూ ఉండాలి అని చెప్పారు. ఇదిగోండి వాళ్ళు కొన్ని చేస్తున్నారనమాట. వాడికి కూడా కొంచెం ఫస్ట్ టైం కదా, సరదా ఉన్నట్లు ఉంది, నవ్వుతూ కొంచెం యాక్టివ్గా ఉన్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇదిగోండి చూడండి, 1 by 1 ఏడట్లేదు, గోల పెట్టట్లేదు, నార్మల్గా ఉన్నాడు. అదే మనం ఏదైనా చెప్పి చేస్తామనుకో ఏడుస్తాడు, గోల పెడతాడు, కింద పడి ఏడుస్తాడు. అలా కాకుండా వీళ్ళు చాలా బాగా చెప్తున్నారు, చేస్తున్నారు. అందుకే వాడికి కూడా ఏదో హాయిగా ఆడుకున్నట్లు అలా అనిపిస్తుంది. ఇదిగోండి ఇది కూడా ఇంకో ఎక్సర్సైజ్ అనమాట, ఇలాగ చేయిస్తున్నారు. నేనేంచి మీరు ఇలాగ ఎదురుగా కూర్చోండి బాబు ఉంటారని చెప్పారు. నాకు ఎదురుగా చైర్ వేసి కూర్చోమన్నారు. ఈలోపు చిన్నోడేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇదిగోండి ఈ పక్కన కూర్చున్నాడు. మాదంతా అయిపోయింది, మేము ఇంటికి వచ్చేస్తాం అనేలోపు ఇదిగోండి పిల్లలకి లంచ్ బ్రేక్ ఇచ్చారు. పెద్దోడికి చిన్నోడికి అక్కడ అన్నం తినిపించేసి ఇంకా లంచ్ బ్రేక్ కదా పిల్లలతో ఆడుతున్నారు. ఇదిగోండి చూడండి. ఆడుతున్న వాడిని తీసుకొచ్చామనేసి ఇంకా చూడండి పెద్దోడు కంటిన్యూస్గా ఆటోలో ఏడుస్తున్నాడు. మా తమ్ముడు వచ్చాడనమాట. అటు నుంచి మేము బస్కి వచ్చాం, ఇటు నుంచి ఆటోలో తీసుకెళ్ళిపోదామని వచ్చాడు. ఈలోపు ఇంటికి వచ్చేసి గిన్నెలు తోమేసి ఇదిగోండి కొంచెం అన్నం వండాను, చిన్నోడికి స్నానం చేసేసాను, బట్టలు మడత పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.